ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. చాప్టర్ 1. రాజ్యాంగం ఎందుకు, ఎలా. పరిచయం. ఈ పుస్తకం భారత రాజ్యాంగం యొక్క పనితీరుపై రచించబడింది. మీరు చదవబోయే చాప్టర్స్లో భారత రాజ్యాంగం యొక్క వివిధ అంశాలను సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుంటాం. భారతదేశంలోని ప్రభుత్వాలు, వాటికి సంబంధించిన సంస్థలు, ఆ సంస్థల మధ్యలో ఉన్న సంబంధాల గురించి కూడా మీరు తెలుసుకుంటారు. కానీ ప్రభుత్వాలు, ఎన్నికలు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వీళ్ళందరి గురించి తెలుసుకునే ముందు దేశంలోని ప్రభుత్వం యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రభుత్వం వెనుక ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఆ ప్రభుత్వ సంస్థలను కలిపి ఉంచుతున్నాయో ఆ ప్రిన్సిపల్స్ని మనం భారతదేశ రాజ్యాంగంలో గమనించవచ్చు. ఈ చాప్టర్ పూర్తయిన తర్వాత అసలు రాజ్యాంగం అంటే ఏంటి, ఒక సమాజానికి రాజ్యాంగం చేసేది ఏమిటి, ఒక సమాజంలోని అధికారాన్ని రాజ్యాంగం ఏ విధంగా పంచుతుంది, అండ్ చివరిగా భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా తయారు చేయబడింది అన్న అంశాలను మనం గమనిస్తాం. మనకి రాజ్యాంగం ఎందుకు అవసరం, రాజ్యాంగం అంటే ఏంటి, దాని పనులు ఏమిటి, అది మన సమాజంలో పోషించే పాత్ర ఏమిటి, మన ప్రతిరోజు యొక్క జీవనానికి రాజ్యాంగానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మీరు అనుకున్నంత కష్టమేమీ కాదు. రాజ్యాంగం ఒక సమన్వయాన్ని, ఒక ధీమాను ఇస్తుంది. మిమ్మల్ని మీరు ఒక పెద్ద బృందంలో ఒక సభ్యుడిగా ఊహించుకోండి. ఆ బృందానికి ఈ కింద విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని ఊహించుకోండి. ఆ బృందంలోని సభ్యులు చాలా వివిధ రకాలకు చెందిన వాళ్ళు. కొందరు వారికి వేరువేరు మత సంబంధాలు ఉన్నాయి. కొంతమంది హిందువులు, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ఏ మతాన్ని పాటించరు. ఇంకా వివిధ విషయాల్లో కూడా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉండేవాళ్ళు. ఉదాహరణకు వాళ్ళు చేసే ఉద్యోగాలు, వాళ్ళకున్న సామర్థ్యాలు, వారికి ఉన్న అభిరుచులు సినిమాల నుంచి, పుస్తకాల నుంచి చాలా వేరు. కొందరేమో ధనికులు, కొందరేమో పేదవారు, కొందరు వృద్ధులు, కొందరు కుర్రవాళ్ళు. ఇంకా ఊహించుకోండి, ఈ బృందంలో ఎన్ని గొడవలు రావచ్చు, అంటే జీవితానికి సంబంధించిన వివిధ విషయాల్లో రావచ్చు. ఒక వ్యక్తి ఎంత ఆస్తి ఉంచుకోవచ్చు, లేదా ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపడం ఖచ్చితంగా అవసరమా, లేదా అది తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చా, ఈ బృందం యొక్క సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం ఎంత ఖర్చు పెట్టవచ్చు, లేదంటే దాని బదులుగా ఈ బృందం కలిసి పార్కులను కట్టాలా, ఉద్యానవనాలను నిర్మించుకోవాలా, సెక్యూరిటీ మీద డబ్బులు వెచ్చించడం బదులు. ఈ బృందంలోని కొందరి సభ్యులపైన ఆ బృందం వివక్ష చూపించవచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రకరకాల ప్రజల నుండి రకరకాల జవాబులు వస్తాయి. కానీ ఎంత వివిధత ఉన్నా మనందరం కలిసే జీవిస్తాం. ఎంత వివిధత ఉన్నా ఈ బృందం కలిసే జీవించాలి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఆధారపడాలి కాబట్టి. ఒకళ్ళకి ఇంకొకళ్ళ యొక్క సమన్వయం, సహకారం అవసరం. మరి ఈ బృందం కలిసి ఉండాలంటే ఎలాంటి పరిస్థితులు దోహదపడతాయి?
కొంతమంది అనొచ్చు, ఈ బృందం కలిసి జీవించాలంటే కొన్ని బేసిక్ రూల్స్కి వాళ్ళందరూ ఒప్పుకుంటే వీళ్ళందరూ కలిసి జీవించవచ్చు అనొచ్చు. అసలు అలాంటి గ్రూప్కి అలాంటి బేసిక్ రూల్స్ యొక్క అవసరం ఏంటి? మౌలిక రూల్స్ యొక్క అవసరం ఏంటి? ఒకసారి ఊహించుకోండి, అలాంటి చిన్న చిన్న రూల్స్ లేకపోతే ఏమవుతుందో. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఆ బృందంలోని ఇతర సభ్యులు వారిని ఎలా ట్రీట్ చేస్తారు, ఎవరిపైన ఎవరు వాళ్ళ అజమాయిషి చలాయిస్తారో తెలీదు. కాబట్టి ఏ బృందానికైనా కొన్ని మౌలికమైనటువంటి ఒప్పందాలు అవసరం. అవి ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి, ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దానికి ఒప్పుకోవాలి. అంతేకాదు ఆ గ్రూప్కి సంబంధించి కొంత మినిమం కోఆర్డినేషన్ పొందాలంటే ఆ రూల్స్ కేవలం అందరికీ తెలిసినవి మాత్రమే కాదు, వాటిని అమలు చేసే విధంగా కూడా ఉండాలి. ఒకవేళ పౌరులకి ఇలాంటి రూల్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఉంచుకోగలుగుతారనే ధీమా లేకపోతే వాటిని పాటించరు కదా. అందుకని వీటిని పాటించడం చట్టరీత్యా తప్పదు, ఖచ్చితంగా పాటించాలి అని చెప్తే అప్పుడు అందరూ పాటిస్తారు, లేదంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఒక రాజ్యాంగం యొక్క మొట్టమొదటి పని ఏంటంటే అందరి మధ్య ఒక మినిమం కోఆర్డినేషన్, అంటే కనీస సమన్వయం పొందడం కోసం కొన్ని బేసిక్ రూల్స్ని పెట్టడం. అంతేకాదు రాజ్యాంగం చేసే మరిన్ని పనుల గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే నిర్ణయం తీసుకునే అధికారం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. ఏ విధంగా అయితే పరిపాలన సాగాలి, లేదంటే ఒకళ్ళ పాలన ఏ విధంగా ఉండాలి అన్న దానికి సంబంధించి కొన్ని మౌలిక సూక్తులు, మౌలికమైనటువంటి ప్రిన్సిపల్స్నే మనం రాజ్యాంగం అని పిలవచ్చు. కానీ ఈ రూల్స్, ఈ ఫండమెంటల్ రూల్స్ ఎలా ఉండాలి, అసలు అవి ఫండమెంటల్ అని చెప్పడానికి కారణం ఏమవ్వాలి? అసలు వీటన్నిటికంటే ముందు ఈ రూల్స్ని ఎవరు నిర్ణయించాలి? ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి వై అనే ప్రజలని పరిపాలించాలనుకోవచ్చు, లేదా వై అనే వ్యక్తి ఎక్స్ అనే ప్రజలను పరిపాలించాలి అనుకోవచ్చు. కానీ వారికి వీరికి మధ్య ఉన్న రూల్స్ వేరువేరుగా ఉండొచ్చు. ఎవరి రూల్స్ వాళ్ళకే మంచివి అనిపించవచ్చు, మిగతా వారికి అవి మంచివి కాదు అనిపించవచ్చు. ఇలా అనిపించినప్పుడు వివిధ రకాల వారికి మధ్యలో వచ్చిన ఇబ్బందులను, తగువులను ఎవరు పరిష్కరించాలి? కాబట్టి వీటన్నిటికంటే ముందు మనకు వచ్చే ప్రశ్న, అసలు నిర్ణయించే అధికారం ఎవరిది? ఏవి చట్టాలు, ఏవి పరిష్కారాలు, వీటన్నిటి గురించి నిర్ణయించే అధికారం ఎవరిది? రాజ్యాంగం వీటన్నిటికీ సమాధానాలు ఇస్తుంది. ఒక సమాజంలో మౌలికమైనటువంటి ఒక బేసిక్ అలొకేషన్ ఆఫ్ పవర్, అధికారాన్ని ఏ విధంగా విభజించి అందించాలి, ఎందుకంటే అధికారానికి ఎప్పుడు విభజన అనేది అవసరం కదా. ఎవరు చట్టాలను చేసే అధికారం కలిగి ఉంటారు, ఎవరు నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు, ఇవన్నీ ఒక రాజ్యాంగం నిర్ణయిస్తుంది. ఒకవేళ రాజులు పరిపాలించే రాజ్యం అయితే రాజులు నిర్ణయం తీసుకుంటారు, లేదా ఒక సోవియట్ రష్యా, యుఎస్ఎస్ఆర్, మునుపటి యుఎస్ఎస్ఆర్ లాంటి రాజ్యంలో అయితే ఒక సింగిల్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ప్రజాస్వామ్యం ఉన్న, రాజ్యాంగం ఉన్న దేశాల్లో నిర్ణయం ప్రజలు తీసుకోవాలి. కానీ చెప్పినంత సులువేం కాదు. ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పినంత మాత్రాన ఈ ప్రశ్నకి సమాధానం దొరికినట్ట? అసలు ప్రజలు ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఏదైనా ఒకటి చట్టం కావాలి అంటే దానికి అందరూ ఒప్పుకోవాలా? ఇంతకుముందు గ్రీకు రాజ్యంలో ఉన్నట్టు ప్రజలందరూ ఒక చోట కూడి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలా, లేదా వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకొని ఆ ప్రతినిధుల ద్వారా వాళ్ళ నిర్ణయాలను వాళ్ళు తీసుకోవాలా? ఒకవేళ అలాంటి ప్రజాప్రతినిధులే ఉంటే వాళ్ళని ఎలా ఎన్నుకోవాలి? వాళ్ళు ఎంతమంది ఉండాలి?
వీటన్నిటికీ మన రాజ్యాంగం సమాధానం చెప్తుంది. ఉదాహరణకు భారత రాజ్యాంగంలో చాలా సందర్భాల్లో పార్లమెంటుకు చట్టాలను, నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం ఇస్తుంది. అసలు ఆ పార్లమెంటు ఎలా ఆర్గనైజ్ అయి ఉండాలి, ఎలా ఆవిష్కరించబడి, ఎలా అడ్జస్ట్ చేయబడి ఉండాలి, అంటే ఎలా ఆ పార్లమెంటు ఆర్గనైజ్ అయి ఉండాలి అన్న విషయం కూడా రాజ్యాంగం చెప్తుంది. అసలు ఏ సమాజానికైనా చట్టాలను మనం ఐడెంటిఫై చేసే ముందు అసలు ఎవరికి ఆ చట్టాలను చేసే అధికారం ఉంది అన్నది గుర్తించాలి. ఒకవేళ పార్లమెంటుకు చట్టాలను చేసే అధికారం ఉంటే అసలు ఆ పార్లమెంట్కి అధికారం ఇచ్చే చట్టం కూడా ఒకటి ఉండాలి కదా. ఇదే రాజ్యాంగం యొక్క ప్రాథమిక పని. ఎవరికి అధికారం ఉండాలి అని చెప్పే అధికారం రాజ్యాంగానికి ఉంటుంది. రాజ్యాంగం యొక్క రెండవ పని సమాజంలోని నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. అసలు ప్రభుత్వాలు ఏ విధంగా తయారవ్వాలి అన్న విషయాన్ని చెప్తుంది. ప్రభుత్వాలపై కొన్ని నియమాలను, నిబంధనలను వర్తిస్తుంది. కానీ రాజ్యాంగం ఏమాత్రం చేస్తే చాలదు కదా. ఉదాహరణకు ఇక్కడి వరకు అయితే నిర్ణయించుకున్నాం ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారో అన్నదాని వరకు ఆలోచించాం. కానీ ఉదాహరణకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అలాంటి పార్లమెంటు కానీ లేదంటే అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం కలిగిన సంస్థలు తీసుకునే నిర్ణయాలు ఒకవేళ సరిగ్గా లేకపోతే, ఉదాహరణకు మీరు పాటించే మీ మతాన్ని పాటించకూడదు మీరు అని వాళ్ళు చట్టం చేస్తే, లేదంటే ఒక రంగుకి సంబంధించిన దుస్తులు మీరు ధరించకూడదు, ఒక రకమైన పాటలు పాడకూడదు, లేదంటే ఒక మతానికి, ఒక కులానికి చెందిన వారి పాటలు పాడకూడదు, లేదా ఒక కులానికి, మతానికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళ గృహంలో ఉండకూడదు, లేదా వేరే వాళ్ళని కలవకూడదు, ఇలా ఒకవేళ వాళ్ళు చట్టాలు చేస్తే, లేదంటే వాళ్ళకి ఆ ప్రభుత్వానికి నచ్చిన విధంగా వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తే, బావుల్లో నుంచి నీళ్లు తోడుకోవాలంటే ఒక రకమైన రంగు కలిగిన చర్మం ఉన్న వాళ్ళు మాత్రమే చేయొచ్చు అని చెప్తే, మీరు అనుకోవచ్చు ఈ చట్టాలన్నీ అసలు అన్యాయం, అక్రమమైనవి అని మీరు అనుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఒక ప్రభుత్వం ఇలాంటివన్నీ నిర్ణయించినా సరే మీరు అనుకోవచ్చు వాళ్ళు చేసే దాంట్లో ఏదో సరిగ్గా లేదు అని. కాబట్టి ఒక రాజ్యాంగం యొక్క మూడవ పని గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ప్రభుత్వాలు దాటలేని గీతలను వాటికి గీయడం, అంటే వాటికి కొన్ని లిమిట్స్ని పెట్టడం. రాజ్యాంగాలు ప్రభుత్వాలకు లిమిట్స్ని పెడతాయి చాలా విధాలుగా. అన్నిటికంటే ముఖ్యమైన పద్ధతి ఫండమెంటల్ రైట్స్ తయారు చేయడం ద్వారా, మౌలిక హక్కులను ప్రసాదించడం ద్వారా పౌరులకు సంబంధించిన హక్కులను ప్రభుత్వాలు ఎప్పటికీ మీరడానికి వీలుండదు. సరిగ్గా ఈ మౌలిక హక్కుల్లో ఏముండాలి అన్నది ఒక్కొక్క రాజ్యాంగం ఒక్కొక్కలా చెప్తుంది. కానీ అన్నిటిలో కామన్గా ఉండేది ఏంటంటే అధికారం నుంచి, ప్రభుత్వాల నుంచి పౌరులకి ఒక రక్షణ వలయంగా ఈ మౌలిక హక్కులు ఉంటాయి. అవసరం లేకుండా ఊరికే ప్రజలను అరెస్ట్ చేయడం కానీ చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదు. అసలు అన్నిటికంటే ముందుగా ఇది ప్రభుత్వాల నుంచి ప్రజలకి ఒక రక్షణ, ఇది ప్రభుత్వాలకి ఒక మొదటి లిమిటేషన్. అదేవిధంగా పౌరులకి కొన్ని సాధారణమైనటువంటి మౌలికమైనటువంటి లిబర్టీస్ ఉంటాయి. వాక్ స్వాతంత్రం, ఆలోచన స్వాతంత్రం, అందరూ కలిసి ఒక గ్రూప్గా, ఒక అసోసియేషన్గా ఫామ్ అవ్వడానికి స్వాతంత్రం, వ్యాపారం చేయడానికి స్వాతంత్రం. అంటే అవసరమైతే ఒక ఎమర్జెన్సీ సందర్భంలో వీటిని ఈ హక్కుల్ని ఆపొచ్చు. కానీ సాధారణంగా అసలు అలాంటి ఎమర్జెన్సీలు ఎప్పుడు పెట్టాలి, ఏ సమయంలో ఇలాంటి హక్కులను విత్డ్రా చేయొచ్చు అన్న విషయాలు కూడా రాజ్యాంగాలు చెప్తాయి. రాజ్యాంగాలు సమాజానికి ఒక గోల్,
ఒక గురిని ఏర్పాటు చేస్తాయి. కేవలం అంటే ఒక పాతకాలపు రాజ్యాంగాలను గమనించినట్లయితే కేవలం అధికారాన్ని ఎవరెవరి మధ్య అధికారం ఉండాలి అని పాతకాలపు రాజ్యాంగాలు చెప్పాయి. కానీ 20వ శతాబ్దం ఆ తర్వాత రచించబడిన ఎన్నో రాజ్యాంగాలు, ఉదాహరణకి భారత రాజ్యాంగం, ఇవి కేవలం అధికారాన్ని విభజించడమే కాక ప్రభుత్వాలకి ఒక మంచి లక్ష్యాలను, గురులను కూడా, యాస్పిరేషన్స్, సమాజానికి యాస్పిరేషన్స్ని కూడా, ఆశలను కూడా ఈ రాజ్యాంగాలు సమాజాల ముందు పెడతాయి. ఉదాహరణకి భారత రాజ్యాంగం ఈ విషయంలో చాలా ఇన్నోవేషన్ ఉపయోగించింది. ఏ సమాజాల్లో అయితే అసమానత అనేది చాలా పాతుకుపోయి ఉంటుందో అలాంటి చోట్ల ప్రభుత్వాల ద్వారా ఈ అసమానతని తగ్గించడానికి, రూపుమాపడానికి ప్రభుత్వాలకు ఈ రాజ్యాంగాలు గొప్ప శక్తినిస్తాయి. డెప్రివేషన్ అంటే ఒక వ్యక్తికి అందాల్సిన ఆహారం కానీ, లేదంటే ఏదైనా ఒక అందాల్సిన వస్తువుని కానీ, గుణాన్ని కానీ అందకుండా చేయడం, డిప్రైవ్ చేయడం. అంతేకాదు అసమానతని, వీటన్నిటిని రూపుమాపడానికి ప్రభుత్వాలకు రాజ్యాంగాలు అధికారాలు ఇస్తాయి. భారతదేశంలో కుల వివక్ష ఎంత ఉందని మనం గమనించవచ్చు. ఈ కులాన్ని నిర్మూలించాలి, కుల వ్యవస్థని, కుల వివక్షని నిర్మూలించాలి అని సమాజానికి ఒక కోరిక ఉండొచ్చు. ఆ కోరికని, ఆ ఆస్పిరేషన్ని ప్రభుత్వాల సహాయంతో అచీవ్ చేయడానికి రాజ్యాంగాలు అడుగులు వేసే దిశగా ఆ మార్గాన్ని సుగమం చేస్తాయి. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే జాతి వివక్ష ఎంతో ఉంటుంది. కానీ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం ఆ జాతి వివక్షను నిర్మూలించడానికి ఆ రాజ్యాంగం ఎంతో దోహదపడింది. మరి ముఖ్యంగా ఒక సమాజానికి ఉండే ఆశలను, కోరికలను రాజ్యాంగంలో పొందించడం రాజ్యాంగం చేయగలిగే పని. భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేసిన ఫ్రేమర్స్ ఏం చేశారంటే, భారతదేశంలోని ప్రతి పౌరుడు ఒక డిగ్నిఫైడ్ జీవితాన్ని, మినిమం డిగ్నిటీతో జీవితాన్ని జీవించగలగడం, సమాజంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉండడం, అంటే కనీస విద్య, కనీస అవసరాలను తీర్చుకోగలిగే స్థాయి ఉండే మినిమం డిగ్నిటీ అండ్ సోషల్ సెల్ఫ్ రెస్పెక్ట్ని అందించే విధంగా రాజ్యాంగాలు తయారు చేయబడ్డాయి. భారత రాజ్యాంగం ఇలాంటి సంక్షేమ పథకాలను ముందుకి ప్రభుత్వాలు తీసుకెళ్లే విధంగా, అవసరమైతే కొన్నిసార్లు ఒక న్యాయస్థానానికి వెళ్ళి కూడా వాటిని అమలుపరుచుకోగలిగేలాగా రాజ్యాంగాలు నిర్ణయించబడ్డాయి. ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని మనం చదువుతూ ముందుకు వెళ్తే మన ప్రియాంబుల్ మన భారతదేశంలోని విలువలను, మన భారత రాజ్యాంగంలోని విలువలను గురించి మాట్లాడుతుంది. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అధికారిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు లేదా మౌలిక హక్కులు, వీటి గురించి రాజ్యాంగంలో లిఖించబడింది. ఈ మౌలిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకోవాలి అన్న ఒక దిక్సూచిగా ఉపయోగపడతాయి. కాబట్టి రాజ్యాంగాలు చేసే 4వ పని ఏంటంటే, సమాజంలో ఉన్న యాస్పిరేషన్స్ని ఆ సమాజాలు అచీవ్ చేయడానికి ఒక న్యాయమైనటువంటి సమాజాన్ని తయారు చేసుకోవడానికి ఈ రాజ్యాంగాలు ఒక మార్గంగా ఉపయోగపడతాయి. ఇది సాధించడానికి రాజ్యాంగాలు కేవలం అధికారాలు, రూల్స్, రెగ్యులేషన్స్తో ప్రభుత్వాలని కంట్రోల్ చేసే ఆ విషయాలే ఆ రాజ్యాంగంలో లిఖించబడవు. కానీ ఈ ప్రభుత్వాలు ఒక సాధారణమైనటువంటి కలెక్టివ్ గుడ్, సమాజం కోసం ఒక కలెక్టివ్ గుడ్ని సాధించడానికి కూడా అడుగులు వేసే విధంగా లిఖించబడ్డాయి. చెప్పబడిన రీతిగా సౌత్ ఆఫ్రికా యొక్క రాజ్యాంగం కూడా ఎన్నో అధికారాలని, రాజ్యాంగం కూడా ఎన్నో పనులను, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ని, బాధ్యతల్ని ఆ రాజ్యాంగం ఆ ప్రభుత్వంపై పెట్టింది. ఉదాహరణకి ప్రకృతిని కాపాడాలి అని, లేదంటే వివక్షకి ఏ వ్యక్తిని గురి చేయకూడదని,
లేదంటే ప్రతి ఒక్కరికి కనీస ఆరోగ్య వ్యవస్థ, కనీస గృహ వ్యవస్థ కలగజేయాలి అని చెప్పి సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం ఆ ప్రభుత్వాలను నిర్దేశిస్తుంది. అంతేకాదు ఇండోనేషియాలో గమనించినా సరే ఆ ప్రభుత్వాలు ఏ విధంగా దేశ విద్యా వ్యవస్థను తయారు చేయాలి, అంతేకాదు ఆ దేశంలోని పేదవాళ్ళను, అనాథలను ప్రభుత్వం ఎలా పట్టించుకోవాలి అన్నది కూడా ఆ రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి రాజ్యాంగం ఆ ప్రజలకు ఒక ఫండమెంటల్ ఐడెంటిటీగా కూడా పనిచేయచ్చు. అంటే అసలు ఎవరు ఈ ప్రజలు అనే విషయాన్ని, ఆ ప్రజలకు ఒక ఐడెంటిటీగా కూడా రాజ్యాంగం పనిచేస్తుంది. అంటే ఒక రాజ్యాంగం ద్వారా ప్రజలులోని ఎంతో వివిధత ఉన్న, ఎంతో డైవర్సిటీ ఉన్న వాళ్ళందరూ ఒక్క ప్రజలుగా, ఒక సమూహంగా ఈ రాజ్యాంగం వాళ్ళని తయారు చేయగలదు. ఒక కలెక్టివ్ ఐడెంటిటీని రాజ్యాంగం వాళ్ళకి ఇవ్వగలదు. ఒక రాజ్యాంగం రాకముందు ఒక వ్యక్తికి వివిధ రకాలైనటువంటి ఐడెంటిటీస్ ఉండొచ్చు, మతం పరంగా, కులం పరంగా, భాష పరంగా, సంస్కృతి పరంగా. కానీ ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక కామన్ ఐడెంటిటీ, ఒక కలెక్టివ్ ఐడెంటిటీ రాగలదు. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని ఒప్పుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన రాజకీయ ఐడెంటిటీని కూడా ఒప్పుకుంటున్నట్టు. రెండవది వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క ఆశలు, వీటన్నిటికీ ఒక ఫ్రేమ్వర్క్గా కూడా కాన్స్టిట్యూషన్ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో చెప్తుంది. అతనికి ఉన్న మౌలిక స్వేచ్ఛ విలువలు ఎలా ఉండొచ్చో చెప్తుంది. వాటిని ఎలా అధిగమించకూడదు అన్నది చెప్తుంది. మూడవదిగా, చివరిగా, ఆ వ్యక్తి యొక్క రాజకీయ నైతిక విలువలను కూడా రాజ్యాంగం చెప్పగలదు. ఉదాహరణకి ప్రపంచంలో ఉన్న వివిధ రాజ్యాంగాలను గమనిస్తే అవి చాలా రకాలుగా వేరువేరుగా ఉంటాయి. అంటే డీటెయిల్స్ విషయంలో ఎలా అధికారం విభజించబడింది, లేదా ఇలాంటి వివిధ డీటెయిల్స్ విషయంలో రాజ్యాంగాల మధ్యలో తేడా ఉండొచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో ఒక సిమిలారిటీ కూడా ఉంది. ఎన్నో ఆధునిక రాజ్యాంగాలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు సాధారణంగా ప్రజాస్వామ్యానికి సంబంధించినవి ఉంటాయి. అంటే హక్కులను అవి గుర్తిస్తాయి, ప్రసాదిస్తాయి. కానీ ఒక దేశం అంటే ఏంటి, ఆ దేశంలో ఎవరు ఆ దేశానికి చెందిన వాళ్ళు అన్న విషయంకి వస్తే మాత్రం రాజ్యాంగాలు వివిధ రకాలుగా మాట్లాడతాయి. నిజానికి చాలా దేశాల్లో ఒక రకరకాలైనటువంటి మిక్స్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉంటాయి. అంటే అదొక కలగలిపిన ఒక గుంప వంటిది. కాబట్టి వివిధ రకాలైనటువంటి బృందాలు, డైవర్స్ గ్రూప్స్ని అవి కలుపుకుంటూ ఒక దేశం ఏర్పడుతుంది. ఉదాహరణకి జర్మనీనే గమనిస్తే, జర్మనీ దేశం ఎలా ఏర్పడిందంటే వాళ్ళు ఎథ్నికల్గా, అంటే వాళ్ళు జర్మన్ జాతికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు జర్మనీలో ఉండొచ్చు అని చెప్పింది. ఆ రాజ్యాంగం ఆ ఐడెంటిటీకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ భారతదేశ రాజ్యాంగం ఆ విధమైనటువంటి ఎథ్నిక్ ఐడెంటిటీతో పౌరసత్వం ఇవ్వదు. అంటే ఎవరికి ఎలా పౌరసత్వం ప్రసాదించాలి అన్నదానికి వివిధ దేశ రాజ్యాంగాలు వివిధ రకాలుగా చెప్తున్నాయి. కానీ భారతదేశ రాజ్యాంగం అలా ఒక ఎథ్నిసిటీ బేసిస్ మీద పౌరసత్వాన్ని ప్రసాదించదు. అదేవిధంగా ఒక దేశంలోని వివిధ భాగాలు, అంటే వివిధ భౌగోళిక భాగాలు, డిఫరెంట్ రీజియన్స్, ఆ రీజియన్స్కి కేంద్ర ప్రభుత్వానికి, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న సంబంధం ఏ విధంగా ఉండాలి అన్నది కూడా రాజ్యాంగం చెప్తుంది. ఒక రాజ్యాంగానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని మనం గమనిస్తే, ఒక రాజ్యాంగం చేయాల్సిన సాధారణమైనటువంటి పనులు ఏంటి అన్నది మనం ఇప్పుడు దాకా గమనించాం. అందుకే అసలు చాలా దేశాలకి రాజ్యాంగాలు ఎందుకు ఉంటాయి అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది.
కానీ ఇంకా రాజ్యాంగాల గురించి మనం లేవనెత్తిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు దొరకలేదు. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఒక రాజ్యాంగం ఎంతవరకు న్యాయంగా ఉంటుంది అన్న ప్రశ్నలకి మనకు సమాధానాలు అవసరం. చాలా దేశాల్లో రాజ్యాంగం అనేది కొన్ని అధికరణలు, అంటే కొన్ని ఆర్టికల్స్తో కూడుకున్న కేవలమైన ఒక పత్రం మాత్రమే. అంటే ఆ రాజ్యం ఎలా నడుచుకోవాలి, ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పే కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే. కాబట్టి మనం ఏదైనా ఒక దేశ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నామంటే ఆ దేశం గురించి మనం ఆ డాక్యుమెంట్ గురించి మాట్లాడుతున్నట్టు. కానీ గమనించినట్లయితే చాలా దేశాలకు అలాంటి డాక్యుమెంట్ ఏమి ఉండదే. ఉదాహరణకి యునైటెడ్ కింగ్డమ్, యూకేకి ఆ విధమైనటువంటి ఒక సింగిల్ డాక్యుమెంట్ ఏం లేదు, దేన్నైతే మనం చూపించి ఇదిగోండి రాజ్యాంగం అని పిలవచ్చు. వాళ్ళకి అలాంటి సింగిల్ డాక్యుమెంట్కి బదులుగా చాలా డాక్యుమెంట్స్, చాలా నిర్ణయాలు, అంతకుముందు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాలు, వాళ్ళ ట్రెడిషన్స్, వీటన్నిటినీ కలిపి వాళ్ళు రాజ్యాంగం అని పిలుస్తారు. కాబట్టి రాజ్యాంగం అంటే కేవలం ఒక డాక్యుమెంటో, ఒక డాక్యుమెంట్స్ యొక్క సెట్టో కాదు. కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, అదొక డాక్యుమెంట్ అవ్వచ్చు, ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఒక సెట్ ఆఫ్ ట్రెడిషన్స్ అవ్వచ్చు, సాంప్రదాయాలు అవ్వచ్చు. కానీ ఈరోజు ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు కేవలం పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అడిగే ప్రశ్న, హౌ ఎఫెక్టివ్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్? ఒక రాజ్యాంగం కొన్న శక్తి ఎంత, ఏది దాన్ని శక్తివంతమైనది చేస్తుంది? ప్రజలపైన దానికి ఒక ఇంపాక్ట్ ఉంది అనిపించేలాగా ఉండాలంటే ఆ రాజ్యాంగానికి శక్తి అనేది ఉండాలి. కాబట్టి రాజ్యాంగాన్ని శక్తివంతమైనది చేయాలంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానికి అవి ఏంటి, ఏ విషయాలు ఒక రాజ్యాంగాన్ని బలమైనదిగా చేస్తాయి అని గమనిస్తే, ముందుగా మోడ్ ఆఫ్ ప్రొమల్గేషన్, ఏ విధంగా ఆ రాజ్యాంగం పాస్ అయ్యింది, అంటే ఎలా తయారయ్యి ఎలా పాస్ అయింది అన్నది ముఖ్యం. రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు, ఎంత అధికారం దానికి ఉంది. చాలా దేశాల్లో రాజ్యాంగాలకి విలువ ఉండదు, శక్తి ఉండదు. ఎందుకంటే వాటిని నిర్ణయించింది ఆ దేశపు మిలిటరీ లీడర్సో, లేదంటే ఏ నాయకులు అయితే జనంలో నమ్మకం లేదో అలాంటి నాయకులు నిర్ణయించిన రాజ్యాంగాలకి శక్తి ఉండదు, అవి ఎఫెక్టివ్గా పనిచేయవు. భారతదేశ రాజ్యాంగం, సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం, యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం, వీటన్నిటినీ ఒక స్వాతంత్ర ఉద్యమం తర్వాత తయారైన రాజ్యాంగాలు అవి. అంటే భారతదేశ రాజ్యాంగం నిజానికి స్వాతంత్రం రాకముందే దాని పని మొదలైన, అంటే 1946 డిసెంబర్లోనే దాని పని మొదలయ్యి నవంబర్ 1949 వరకు దాని పని జరిగిన అప్పటికి దాన్ని మనం గమనిస్తే భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమం తర్వాత తయారు చేయబడిన రాజ్యాంగంగా గమనించవచ్చు. నిజానికి భారతదేశం యొక్క రాజ్యాంగం తయారీ ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే చాలా ఎక్కువ కాలం పట్టిన రాజ్యాంగంగా కూడా మనం చెప్పొచ్చు. లాంగ్ హిస్టరీ. కాబట్టి ఈ ప్రాసెస్లో దానికి బోల్డంత లెజిటిమసీ కూడా వచ్చింది, దానికి బోల్డంత విలువ కూడా వచ్చింది. ఎవరైతే ప్రజల్లో అధికారం, ఎవరికైతే నమ్మకం ఉందో ప్రజల్లో ఏ నాయకులకైతే, వాళ్ళు కూర్చొని చర్చించుకొని, వివాదం చేసుకొని, ఆర్గ్యూ చేసుకొని, నెగోషియేట్ చేసుకొని అలా తయారు చేయబడిన రాజ్యాంగం. కాబట్టి అంతేగాని వాళ్ళ సొంత అధికారాన్ని వాళ్ళు ఒక రాజ్యాంగం ద్వారా చూపించుకోవడం కోసం తయారు చేయబడిన పత్రం కాదు. కాబట్టి భారతదేశం యొక్క ఫైనల్ డాక్యుమెంట్కి అంత నేషనల్ కాన్సెన్సస్, అంటే అంత దేశంలో అంత సమ్మతి దొరికింది. భారతదేశంలో కొన్ని దేశాలైతే తయారు చేయబడిన రాజ్యాంగాల కోసం రెఫరెండమే ఆ దేశాల్లో నిర్వహించబడ్డాయి. ఎక్కడైతే ఆ దేశం యొక్క ప్రజలు ఆ రాజ్యాంగం వాళ్ళకి కావాలో వద్దో వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ నిజానికి భారతదేశ రాజ్యాంగం అలాంటి రెఫరెండంకి ఎప్పుడూ గురి కాపడలేదు. ఎప్పుడు ఎవరు ఎలక్షన్ పెట్టి ఒక రెఫరెండం పెట్టి ఈ రాజ్యాంగం మీకు ఓకేనా కాదా అని పెట్టలేదు. ఎందుకంటే ఆ రాజ్యాంగం అంత గౌరవం, అంత కన్సెన్సస్,
ఉంది, అది తయారు చేసిన నాయకుల వల్ల. ఆ రాజ్యాంగమే రెఫరెండంకి గురి కాకపోయినా సరే ఆ ప్రజలు, మన దేశ ప్రజలు ఈ రాజ్యాంగాన్ని వాళ్ళ రాజ్యాంగంగా, అందులోని ప్రావిజన్స్ని, అధికరణలను వాళ్ళవిగా భావించి దాని యొక్క శక్తిని, దాని యొక్క అధికారాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. నిజానికి అదే భారతదేశం యొక్క రాజ్యాంగం సక్సెస్ అవ్వడానికి కారణం. రాజ్యాంగంలోని ప్రావిజన్స్ అంటే సమూలంగా రాజ్యాంగంలో ఏం రాయబడింది అన్నది గమనిస్తే అది కూడా ఆ రాజ్యాంగం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనడానికి కారణం. ఒక సమాజంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రాజ్యాంగం అదే చెప్తే ఆ రాజ్యాంగం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలోని మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఆ రాజ్యాంగం ఆ మైనారిటీస్కి నచ్చదు. అదేవిధంగా దేశంలోని ఎవరో కొన్ని జాతులకి, కొన్ని మతాలు, కులాలకు సంబంధించిన వారిని వాళ్ళకి అధికారం చెందకుండా, లేకపోతే వాళ్ళకి హక్కులు దొరకకుండా ఉండేలాగా ఒక రాజ్యాంగం నిర్ణయించబడితే ఆ రాజ్యాంగానికి అలాంటి చిన్న బృందాల నుంచి సమ్మతి దొరకదు. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీని ఏ రాజ్యాంగమైనా అణచివేస్తుంది అనిపిస్తే ఆ రాజ్యాంగానికి సంపూర్ణ సమ్మతి దొరకదు. కాబట్టి ఏ రాజ్యాంగం కూడా కేవలం దానంతట అదే పూర్తి న్యాయాన్ని అందజేయదు, కానీ అందరికీ అది న్యాయం సమకూరుస్తుంది అని ప్రజలను అది కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఆ రాజ్యాంగం అందరి సమ్మతి పొందుతుంది, ఒక రకంగా విజయం కూడా సాధిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మన సమాజంలో అందరూ సాధారణంగా ఒప్పుకోగలిగే రూల్స్ అంటే అందరూ కంపల్సరీగా ఒప్పుకుంటారు ఈ రూల్స్కి అనిపించే రూల్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి ఊహించండి. వాటికి రీజన్స్ కూడా ఇవ్వాలి. ఏ రాజ్యాంగం అయితే స్వాతంత్రాలను, సమానతను వాటి సభ్యులు అందరికీ ప్రసాదిస్తుందో అన్నిటికంటే అది ఎక్కువ సక్సెస్ అవ్వడానికి కారణమవుతుంది. మరి గట్టిగా మాట్లాడితే, ఒక బ్రాడ్గా మాట్లాడితే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఒక కారణం ఇస్తుందా అది సక్సెస్ అవ్వడానికి? ఆ ప్రశ్న లేవనెత్తితే అవుననే సమాధానం వస్తుంది. బ్యాలెన్స్డ్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ అంటే దేశంలోని ఇన్స్టిట్యూషన్స్ యొక్క డిజైన్ ఒక బ్యాలెన్స్డ్ విధంగా తయారు చేయబడింది. నిజానికి రాజ్యాంగాలు ఎప్పుడైనా సరే ప్రజల చేత సబ్వర్ట్ చేయబడవు, అంటే ప్రజలు వాటిని తిరగరాయరు. కానీ చిన్న చిన్న బృందాలు, ఎవరి దగ్గర అయితే అధికారం ఎక్కువైపోతుందో అలాంటి బృందాలు సాధారణంగా రాజ్యాంగాలను తిరగరాస్తాయి. చక్కగా తయారు చేయబడిన రాజకీయాలు అలాంటి చిన్న చిన్న బృందాల చేతిలోకి అధికారం మొత్తం వెళ్లకుండా తెలివిగా తయారు చేయబడతాయి. అలాంటి తెలివిగా తయారు చేయబడిన, డిజైన్ చేయబడిన రాజ్యాంగం యొక్క ఫీచర్స్ గమనిస్తే ఏ ఒక్క సంస్థకి పూర్తి అధికారం అనేది ఇవ్వబడదు. అధికారాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి ఒక్కొక్కరికి ఇవ్వడం ద్వారా ఈ పని జరుగుతుంది. ఉదాహరణకి భారత రాజ్యాంగం లెజిస్లేచర్కి అంటే చట్టసభలకు, ఎగ్జిక్యూటివ్కి కార్యపాలికకు మరియు జ్యుడిషియరీకి న్యాయపాలికకు సమానంగా అధికారాలని పంచడం ద్వారా వాటిని ఇంకా వీటికే కాకుండా ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా తయారు చేసి అందరికీ అధికారాన్ని పంచడం ద్వారా ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేయగలుగుతుంది. దీని ద్వారా ఏ ఒక్క సంస్థతో ఒక రాజ్యాంగాన్ని తిరగరాయడం కుదరకుండా చేయగలదు. అలాంటి ఇంటెలిజెంట్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడైతే ఎక్కువైతే ఎవరి దగ్గరైనా అధికారం ఎక్కువైపోతుంటే వాళ్ళని చెక్ చేసి వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి ఆ అధికారాన్ని వాళ్ళకి లేకుండా బ్యాలెన్స్ చేసే సిస్టమ్ని భారత రాజ్యాంగంలో ఉన్నట్టు మనం గమనిస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇలాంటి బ్యాలెన్స్ తయారు చేసినప్పుడు సరైన బ్యాలెన్స్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాల్యూస్కి, నార్మ్స్కి అంటే విలువలకి, సరైన ప్రొసీజర్స్కి వీటి మధ్యలో సరైనటువంటి బ్యాలెన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో
అవసరమైతే కాస్త ఫ్లెక్సిబిలిటీని కూడా, మారుతున్న పరిస్థితులను బట్టి కాస్త ఫ్లెక్సిబిలిటీని కూడా ఆ రాజ్యాంగం ఈ సంస్థలకి ప్రసాదించాలి. బాగా బాగా రిజిడ్గా, బాగా టైట్గా తయారు చేయబడిన రాజ్యాంగం కూడా ఒక రకంగా ఆ రాజ్యాంగానికి ఒక బరువు లాంటిది. అలా అని చెప్పి మరీ ఫ్లెక్సిబుల్గా ఉన్నా సరే రాజ్యాంగానికి భద్రత ఉండదు. లేదంటే ఆ రాజ్యాంగాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా కూల్చేయచ్చు. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఒక మంచి బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సరైన విలువలకి, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మారే అవకాశం ఇస్తూ సరైన బ్యాలెన్స్ స్ట్రైక్ చేయగలుగుతుంది. మన భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేసిన వారి యొక్క విజ్డమ్ని మీరు గమనిస్తే రాబోయే చాప్టర్స్లో మీరు చూస్తారు. భారత రాజ్యాంగాన్ని ఒక లివింగ్ డాక్యుమెంట్గా, ఒక జీవించే పత్రంగా మనం గమనించవచ్చు. దానికి కారణం అలాంటి ఒక బ్యాలెన్స్ ఉండడమే. ఎందుకంటే అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ కూడా వెళ్ళగలిగే అవకాశం భారత రాజ్యాంగంలో మనం గమనించవచ్చు. అందుకే భారత రాజ్యాంగం ప్రజలందరి చేత గౌరవించబడే ఒక రాజ్యాంగం. ఇంకా మీరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తవచ్చు. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసిన వాళ్ళని మనం నమ్మొచ్చా? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం దొరుకుతుంది. ఈ విధంగా భారతదేశ రాజ్యాంగం సరైనటువంటి బ్యాలెన్స్ని గీసిందా మీ వివిధ సంస్థల మధ్యలో? ప్రతి ఒక్కరికి ఆ రాజ్యాంగాన్ని ఒప్పుకోవడానికి సరిపడా కారణాలను అందిస్తుందా? ముఖ్యంగా మూడో ప్రశ్న, ప్రజల యొక్క ఆశలను, హోప్స్ని, యాస్పిరేషన్స్ని కేంద్ర బిందువుగా ఈ రాజ్యాంగం ఉందా? ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలి అంటే ఇలాంటి ప్రిన్సిపల్స్, ప్రజల యొక్క హోప్స్ని, వాళ్ళ యాస్పిరేషన్స్ని, ఆశలని, కోరికలకి కేంద్ర బిందువుగా ఈ రాజ్యాంగం ఉంటేనే అప్పుడే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఇలాంటి రాజ్యాంగాలకి అధికారం, గౌరవం ఇస్తారు. ఈ విషయం గురించి మనం రాబోయే చాప్టర్స్లో చూస్తాం. అసలు ఎలా తయారు చేయబడింది రాజ్యాంగం? సరిగ్గా భారతదేశం ఇంకా డివైడ్ అవ్వకముందే, పాకిస్తాన్, ఇండియా కింద డివైడ్ అవ్వకముందే 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగం మొదటిసారి కూర్చుంది, ఫస్ట్ సిట్టింగ్. ఆ తర్వాత 1947 ఆగస్టు 14వ తారీఖు విభజించబడిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రెండోసారి మళ్ళీ తర్వాత మళ్ళీ కూర్చున్నట్టు మనం గమనిస్తాం. ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా, అంటే అప్పటి ప్రావిన్సెస్, భారతదేశం ప్రావిన్సెస్గా, ఈనాడు ఎలా అయితే స్టేట్స్గా ఉందో ఆనాడు ప్రావిన్సెస్గా ఉంది. అలాంటి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆనాటి ఎమ్మెల్యేలు ద్వారా ఇండైరెక్ట్గా ఎన్నిక కాబడిన సభ్యుల ద్వారా ఈ రాజ్యాంగ పరిషత్ అనేది తయారు చేయబడింది. అంటే ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలా తయారైనాయి అనే ప్రశ్న మీకు లేవనెత్తబడితే దానికి సమాధానం 1935 భారతదేశం చట్టం, భారత ప్రభుత్వ చట్టం 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఏర్పాటైన ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా ఎన్నిక కాబడిన సభ్యులు ఇండైరెక్ట్గా రాజ్యాంగ పరిషత్తులో మనం చూస్తాం. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఎలా కంపోజ్ చేయబడింది, ఎలా తయారు చేయబడింది అన్నది గమనిస్తే బ్రిటిష్ క్యాబినెట్, దేన్నైతే మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటాము, వాళ్ళ ప్లాన్కి అనుగుణంగా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తయారు చేయబడింది. ప్రతి ప్రావిన్స్, అదేవిధంగా ప్రతి ప్రిన్స్లీ స్టేట్ లేదా ఒక ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క గుంపుకి వాళ్ళ జనాభాకి బేస్ చేసుకొని ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ఈ సభకు వచ్చేలాగా తయారు చేశారు. ఈ విధంగా చూస్తే 292 మంది ప్రిన్స్లీ ప్రావిన్సెస్ నుంచి, అంటే రాష్ట్రాల నుంచి 93 మంది ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి వచ్చినట్టు గమనిస్తాం. 292 ప్లస్ 93. ప్రతి ప్రావిన్స్లో ఈ సీట్లు 3 విధాలుగా విభజించబడ్డాయి.
1 ముస్లిమ్స్ కోసం, 2 సిక్కుల కోసం, 3 మిగతా ప్రజల కోసం. ప్రతి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళ నాయకుల్ని వాళ్ళే ఎన్నుకొని ఈ రాజ్యాంగ పరిషత్కి పంపడం జరుగుతుంది. అంటే ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో, రాష్ట్ర చట్టసభలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే జరుగుతున్నాయో అలాంటి కాబట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈ విధానం ద్వారా ఆ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోగా ప్రజలు, ఆ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సభ్యులు ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులని ఎన్నుకోవడం గమనిస్తాం. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి పంపబడిన సభ్యులు ఎన్నిక ద్వారా కాకుండా ఆ రాజ్యాలే పంపగా ఆ సభ్యులు సభలో సభ్యులుగా అయినట్టు మనం గమనిస్తాం. ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒక రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు ఎవరు అన్నది కూడా ఆ రాజ్యాంగం యొక్క సక్సెస్కి కారణమవుతుంది. కాబట్టి రాజ్యాంగ పరిషత్ యొక్క కాంపోజిషన్ ఎవరు దాంట్లో సభ్యులు అని మనం గమనిస్తే పార్టిషన్ వల్ల అంటే దేశ విభజన వల్ల 1947 జూన్ 3వ తారీఖు పాకిస్తాన్ టెరిటరీస్లోంచి ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఇంకా లేరు. ఆ రోజు నుంచి అప్పటి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళ సభ్యులుగా కారు ఇంకేమాత్రం దే సీజ్ టు బీ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాబట్టి 299 నుంచి అంటే ఆ సంఖ్య 292 + 93 నుంచి ఆ విడిపోయిన తర్వాత సంఖ్య 299కి పడిపోయింది. రాజ్యాంగం చివరికి 1949 నవంబర్ 26వ తారీఖు అడాప్ట్ చేసుకోబడింది. 284 మెంబర్స్ చివరికి 24 జనవరి 1950 నాడు రాజ్యాంగానికి సంతకం పెట్టినట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి చివరికి రాజ్యాంగం 26 జనవరి 1950 నాడు అమల్లోకి వచ్చింది. సో రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు వెనకాల ఒక హింస, ఒక విభజనకు సంబంధించిన బాధ అక్కడ భారతదేశ సబ్ కాంటినెంట్లో మనం ఉన్నట్టు గమనిస్తాం. కాబట్టి ఎంతో ప్రెషర్లో ఉన్నా సరే చక్కగా తయారు చేశారు రాజ్యాంగాన్ని మన రాజ్యాంగం యొక్క ఫ్రేమర్స్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అన్ఇమాజినబుల్ వైలెన్స్ ఉన్నా సరే, ఊహించలేనటువంటి హింస ఉన్నా సరే అంత ప్రెషర్లో కూడా వాళ్ళు ఒక చక్కటి రాజ్యాంగాన్ని తయారు చేశారు. రాజ్యాంగాన్ని పౌరులకు ఎక్కడైతే మైనారిటీలు కూడా సెక్యూర్గా ఉంటారో, రెండోది రాజ్యాంగం ప్రకారం పౌరుల యొక్క పౌరసత్వం అనేది ఒక మతం ప్రాతిపదికన ఉండకుండా ఉండే రాజ్యాంగం తయారు చేసినట్లు మనం గమనిస్తాం. కానీ ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్న విషయాలు రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల గురించి ఒక పైన మాత్రమే మనం మాట్లాడుకున్నట్లు. అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ఎన్నికైన సభ్యుల ద్వారా తయారు చేయబడిన రాజ్యాంగం కాకపోయినా ఈ రాజ్యాంగం అందరికీ ప్రాతినిధ్యం వహించింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు. అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళ ప్రాతినిధ్యం మనం ఈ సభలో చూడవచ్చు. ఆ తర్వాత షెడ్యూల్డ్ కులాలకు చెంది 28 మందిని మనం ఈ రాజ్యాంగ పరిషత్లో చూడవచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్ సభ్యులు రాజ్యాంగ పరిషత్తుని డామినేట్ చేసేసిన, అంటే ఇంచుమించు 82% 82% సీట్లు కాంగ్రెస్ పార్టీకే ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ దానంతట అదే చాలా డైవర్స్ పార్టీ. అంటే అన్ని రకాల ఒపీనియన్స్ ఉన్నవాళ్ళు, అన్ని రకాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి 82% ఉన్న
అన్ని రకాల వర్గాలకు, అన్ని రకాల మతాలకు, అన్ని రకాల ఆలోచన ధోరణులు ఉన్న వ్యక్తులు కూడా రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండోది, ఎంత ప్రాతినిధ్యం అంటే అందరూ అందులో ఉన్నారా లేదా, అందరి నుంచి ప్రాతినిధ్యం ఉందా లేదా అన్నది మాత్రమే ఒక రాజ్యాంగాన్ని గొప్పది చేయదు. అసలు ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు రాసిన విధానం ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, అంటే ఏ విధంగా చర్చలు జరిగాయి అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఎంత ప్రాతినిధ్యం, అన్ని రకాల వాళ్ళ నుంచి ప్రాతినిధ్యం ఉంటే మంచిదే. కానీ ఎంత ఆ ప్రాతినిధ్యం కలిగి ఉన్న ఆ సభ్యులు ఎంత చక్కగా చర్చలో పాల్గొన్నారు, అంటే చర్చలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య అన్ని వర్గాలను ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ చర్చ జరిగిందా అన్నది కూడా సమానంగా ముఖ్యమే, ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండోది, కేవలం వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళగానే కాకుండా దేశం మొత్తానికి రాజ్యాంగం కాబట్టి అలా ఆలోచిస్తూ కూడా చర్చలో పాల్గొవాలి సభ్యులు, అది కూడా ముఖ్యమే. అయితే ఈ విధంగా ఇది జరిగింది అన్నదాన్ని మనం మన రాజ్యాంగ పరిషత్తు చర్చల్లో, డిబేట్స్లో మనం గమనించవచ్చు. చాలాసార్లు డిజగ్రిమెంట్స్ ఉన్నాయి సభ్యుల మధ్య రాజ్యాంగం నిర్ణయించే విధానంలో. కానీ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని, ఓన్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం ఈ డిజగ్రిమెంట్స్లో వాళ్ళు పాల్గొన్నారు, డిజగ్రిమెంట్స్లో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు అని అయితే మనం చెప్పక్కర్లేదు. ఆ విషయాన్ని మనం గట్టిగా నమ్మొచ్చు. ప్రిన్సిపల్స్ విషయంలో చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఏమో భారతదేశంలో కేంద్ర వ్యవస్థ ఉండాలంటే అధికారం మొత్తం కేంద్రీకృతం అయి ఉండాలి అంటారు. కొంతమంది ఏమో వికేంద్రీకరణ ఉండాలి, సెంట్రలైజ్ అయి ఉండాలి, డిసెంట్రలైజ్ అయి ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి అన్న విషయంపై, ఆ తర్వాత న్యాయపాలికకు, జ్యుడిషియరీకి ఎలాంటి అధికారాలు ఉండాలి, ఆ తర్వాత ప్రాపర్టీ రైట్స్ని ఇవ్వాలా దేశంలో, అంటే భూమిని కలిగి ఉండే హక్కు పౌరులకి రాజ్యాంగం ప్రసాదించాలా అన్న విషయం పైన, అంటే ఇంచుమించుగా ఒక ఆధునిక రాజ్యం తయారయ్యే విషయంలో ఎంత కాంప్లెక్స్ డిస్కషన్స్ జరగాలో అలాంటి కాంప్లెక్స్ డిస్కషన్స్ అన్నీ జరిగాయి రాజ్యాంగంలో. ఏ ఒక్క వాక్యం కూడా చర్చ జరగకుండా పాస్ అయితే అవ్వలేదు భారత రాజ్యాంగం. ఇన్ఫ్యాక్ట్ అంటే అసలు వయసు, అంటే ఇంత వయసు దాటితే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులం చెందిన వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా కాకపోయినా, ఎంత చదువుకున్నా, ఏ స్త్రీలైనా పురుషులైనా, లేకపోతే వాళ్ళు సంపాదించే డబ్బు ఎంత అని ఏం సంబంధం లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఒక్క విషయం తప్ప, ఈ విషయంలో మాత్రం అందరూ ఒప్పుకున్నారు, అందరికీ మనం ఓటు హక్కు ప్రసాదించాలి అన్న విషయాన్ని అందరూ ఒప్పుకున్నారు. ఈ ఒక్క విషయం తప్ప ఇంచుమించు అన్ని విషయాల్లో వాళ్ళ మధ్యలో ఎంతో డిస్కషన్ జరిగింది. ఇలాంటి ప్రజాస్వామ్య చర్చలే మన రాజ్యాంగానికి ఒక గొప్ప అందాన్ని, ఆభరణాన్నిగా మనం వర్ణించవచ్చు. రెండవది, పబ్లిక్ రీజన్తో వాళ్ళు వాదించారు. వాళ్ళ చర్చలో పాల్గొనేటప్పుడు ఎప్పుడు ఒక పబ్లిక్ రీజన్ని దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ సొంత అధికారం కోసం దానికోసమో కాదు కానీ ఒక పబ్లిక్ రీజన్తో వాళ్ళు ఆర్గ్యూ చేసేవాళ్ళు, చర్చించుకునేవాళ్ళు. రీజన్ ఆర్గ్యుమెంట్ మీద, ఒక ఆర్గ్యుమెంట్లో, వాదనలో ఒక రీజన్ ఉండాలి అన్న విషయాన్ని కూడా ఒక లాయర్ లాగా చక్కగా వాళ్ళు చర్చించుకున్నట్టు మనం గమనిస్తాం. అంటే ఒకళ్ళు ఎవరైనా దేనికోసమైనా వాదిస్తూ దానికి సరైన రీజన్స్ ఇస్తున్నారు, ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు, ఒక లాజిక్ ఇస్తున్నారు అంటేనే అందులో మనం ఒక బ్యూటీని గమనించవచ్చు. కాబట్టి అసలు భారత రాజ్యాంగ చర్చలు ఎంత పెద్దవి, ఆ పుస్తకాలను చూస్తే ఎంత వాల్యూమినస్గా, ఎంత పెద్దగా ఈ చర్చలు ఉంటాయి అన్న విషయం గమనిస్తేనే ప్రతి క్లాజ్ని, రాజ్యాంగంలో ఉన్న ప్రతి క్లాజ్ని వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి చర్చకి పాల్గొన్న తర్వాత
అది పబ్లిక్ రీజన్ అనే ఒక టెస్ట్కి గురైన తర్వాత పాస్ అయింది అని గమనించవచ్చు. కాబట్టి భారతదేశ రాజ్యాంగ తయారీలో ఈ చర్చలకు ఎంత విలువ ఉందంటే, ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఒక అమెరికన్ రెవల్యూషన్కి ఎంత విలువ ఉందో భారత రాజ్యాంగ తయారీలో నిర్మాణంలోని ఆ చర్చలకు కూడా అంతే సమానమైనటువంటి విలువని మనం ఆపాదించాల్సిందిగా మనం గమనిస్తాం. తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా తయారు చేయబడింది అని గమనిస్తే, ఈ ప్రొసీజర్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది పబ్లిక్ రీజన్ ఉంది అని. రాజ్యాంగ పరిషత్తు 8 ముఖ్య కమిటీలుగా డివైడ్ అయ్యింది. సాధారణంగా జవహర్లాల్ నెహ్రూ కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, సర్దార్ పటేల్ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ ఈ 8 కమిటీలకి చైర్పర్సన్గా ఉన్నట్టు గమనిస్తాం. అసలు ఈ నలుగురు ఒకరితో ఒకరు సాధారణంగా ఏ విషయంలోనూ ఒప్పుకునే వాళ్ళు కాదు. అంబేద్కర్ ఒకవేళ గమనించినట్లయితే కాంగ్రెస్కి గాంధీకి ఒక బద్ధ విరోధి అని మనం గమనిస్తాం. ఎందుకంటే షెడ్యూల్డ్ కాస్ట్ కులాలకు చెందిన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేయలేదు, ఒక గాంధీ కానీ ఒక కాంగ్రెస్ కానీ ఏం చేయలేదు అని అంబేద్కర్ ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేసేవాడు కాంగ్రెస్ని, గాంధీని. పటేల్కి నెహ్రూకి మధ్యలో అన్ని విషయాలకి యాక్సెప్టెన్స్ ఉండేది కాదు, వాళ్ళిద్దరూ చాలా విషయాల్లో డిసగ్రీ చేసుకునేవాళ్ళు. అయినా సరే వీళ్ళు నలుగురు, రాజేంద్ర ప్రసాద్ కూడా, వీళ్ళ 5గురు కలిసి పనిచేసినట్లు మనం గమనిస్తాం. ఒక్కొక్క కమిటీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసేది, ఒక ప్రావిజన్కి డ్రాఫ్ట్ తయారు చేస్తే ఆ డ్రాఫ్ట్ని మొత్తం సభ అంతా కూర్చొని చర్చించుకొని అమెండ్మెంట్స్ పాస్ చేసి నిర్ణయించేది. కొన్నిసార్లు అందరినీ ఒప్పించి నిర్ణయాలు తీసుకోవడం జరిగితే, కొన్నిసార్లు ఓటు ద్వారా నిర్ణయం జరిగినట్టు మనం గమనిస్తాం. కానీ ప్రతి సందర్భంలో కూడా ఒక ఆర్గ్యుమెంట్, ఒక వాదన, ఒక ప్రశ్న, దానికి సమాధానం వాళ్ళు ఒక గొప్ప కేర్తో చేసినట్టు మనం గమనిస్తాం చట్టం ఈ రాజ్యాంగాన్ని రాసే విషయంలో. సో పూర్తిగా 166 రోజులు 166 డేస్ రాజ్యాంగ పరిషత్ కూర్చొని, అంటే 2 సంవత్సరాల 11 నెలల వ్యవధిలో 166 రోజులు పూర్తిగా కూర్చొని వీళ్ళు పని చేసినట్టు మనం గమనిస్తాం. ఈ సెషన్స్ ప్రజలకి, అదేవిధంగా ప్రెస్కి కూడా ఓపెన్గా, అంటే వీళ్ళు చేసే చర్చలు ప్రెస్లో ప్రచురితం అయ్యేవి, ప్రజలు కూడా అక్కడికి వచ్చి గ్యాలరీలో కూర్చొని చూసిన, అంటే ఓపెన్గా జరిగింది, సీక్రెట్గా జరగలేదు. ఇన్హెరిటెన్స్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ అంటే జాతీయ ఉద్యమం యొక్క విలువలని ఈ చర్చల్లో భారత రాజ్యాంగ పరిషత్తులో మనం గమనించవచ్చు. అంటే కేవలం ఆ రాజ్యాంగం, ఏ రాజ్యాంగం కూడా, ఏ కాన్స్టిట్యూషన్ కూడా ఆ రాజ్యాంగ పరిషత్తు వల్ల తయారైపోదు. కేవలం ఆ రాజ్యాంగ పరిషత్తే కాదు, ఆ రాజ్యాంగ పరిషత్తు ఎంత భిన్నమైనటువంటి ప్రజల్ని ప్రాతినిధ్యం వహిస్తుంది, అదేవిధంగా వాళ్ళందరికీ సాధారణంగా ఎంత కన్సెన్సస్ ఉంది అన్నది కూడా ముఖ్యం. అలాంటి కన్సెన్సస్ లేదా అలాంటి ఒక విలువలు దేశ జాతీయ ఉద్యమంలో తయారైనట్టు మనం గమనిస్తాం. అంటే జాతీయ ఉద్యమం ఎంత పెద్దది, ఎంత లాంగ్ స్ట్రగుల్ అన్నది మనకు తెలుసు. అలాంటి జాతీయ ఉద్యమంలో పైకొచ్చినటువంటి విలువలను, అలాంటి వాల్యూస్కి, ప్రిన్సిపల్స్కి ఒక షేప్ ఇచ్చే విధంగా రాజ్యాంగం తయారు చేయబడినట్టు మనం గమనిస్తాం. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి దశాబ్దాల ముందుగానే చాలా దేశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు వస్తూ వచ్చాయి. అంటే ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, దానికి ఎలాంటి విలువలు ఉండాలి, ఏ విధంగా అయితే అసమానతలు ఉండకూడదు, వాటిని ఎలా మనం అధిగమించాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబులు ముందు నుంచి జాతీయ ఉద్యమంలో వస్తూ వచ్చాయి. చివరికి రాజ్యాంగంలో దాని చివరి సమాధానాలు, ఫైనల్ ఫామ్ మనం రాజ్యాంగంలో గమనిస్తాం. నిజానికి రాజ్యాంగం యొక్క మొత్తం యొక్క సమరీని మనం ఒక్కసారి చూడాలి అంటే, ఆ రాజ్యాంగం పాస్ చేసినటువంటి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్, నెహ్రూ మూవ్ చేసి పాస్ చేయించారో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్,
అంటే ఆ రాజ్యాంగ పరిషత్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది వాళ్ళందరూ ఒప్పుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ రాజ్యాంగాన్ని తర్వాత తయారు చేయడం జరిగింది. సో ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ మొత్తం రాజ్యాంగం యొక్క విలువలని అన్నిటినీ ఎన్క్యాప్సులేట్ చేస్తుంది. అంటే ఒక క్యాప్సూల్లో బంధిస్తే మొత్తం ఔషధాన్ని, అట్లా ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్తులో పనిచేసిన వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఎన్క్యాప్సులేట్ చేసింది. ఆ తర్వాత ఇందాక సెక్షన్లో, ఈ చాప్టర్లోని పై సెక్షన్లో మనం మాట్లాడుకున్నట్టు సబ్స్టాంటివ్ ప్రావిజన్స్ అన్నీ కూడా ఆ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లోంచి వచ్చినవే అనమాట. ఆ విలువలకి ఒప్పుకుంటూ తయారు చేయబడిన ప్రావిజన్సే. వీటిని బేస్ చేసుకొని ఈక్వాలిటీ, సమానత్వం, లిబర్టీ, స్వేచ్ఛ, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, సావర్నిటీ, సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వం కాదు, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం అంటే సావర్నిటీ అంటే స్వయం ప్రతిపత్తి. ఆ దేశానికి వేరే దేశం వచ్చి ఆ దేశం యొక్క విషయాల్లో వేలు పెట్టడానికి లేదు, సావర్నిటీ. అండ్ ఒక కాస్మోపాలిటన్ ఐడెంటిటీ అంటే నేరోగా ఒక విలేజ్ అంటే ఒక మా వర్గం, మా వాళ్ళు అన్నట్టు కాకుండా కాస్మోపాలిటన్, అందరూ ఒక యూనివర్సల్ సిటిజన్షిప్ ఇచ్చే ఒక కాస్మోపాలిటన్ ఐడెంటిటీని ఈ రాజ్యాంగంలో మనం చూస్తాం. కాబట్టి కేవలం ఈ రాజ్యాంగం అనేది కేవలం ఒక రూల్స్, ప్రొసీజర్సే కాదు, కానీ ఒక ప్రభుత్వానికి ఒక మారల్ కమిట్మెంట్ ఇచ్చే రాజ్యాంగంగా. దానికి కారణం ఇందాక చర్చించుకున్నట్లు నేషనలిస్ట్ మూమెంట్, జాతీయ ఉద్యమం, భారత జాతీయ ఉద్యమం, వాటిలో యొక్క ప్రాముఖ్యత మనం ఈ రాజ్యాంగంలో కూడా మనం గమనిస్తాం. ఒకసారి మనం ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అని గమనించినట్లయితే, ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ సావరిన్ రిపబ్లిక్. ఇండిపెండెంట్, స్వాతంత్రం, సావరిన్ అంటే ఎవరు తన ఇంటర్నల్ మ్యాటర్స్లో వేలుపెట్టడానికి లేదు, తన విషయాలను నిర్ణయించుకుంటుంది. రిపబ్లిక్ అంటే ఎన్నిక కాబడతారు, దాని నాయకుడు ఎన్నిక కాబడతారు. ఇప్పుడు ఒక యూకే తీసుకుంటే దాని క్వీన్ ఎన్నిక కాబడరు, కుటుంబం ద్వారా వస్తుంది, రైట్. ఒక అరేబియాలో దేశంలోని రాజులను చూస్తే వాళ్ళ కుటుంబం బేసిస్గా పవర్ వస్తుంది. కానీ మన దేశంలో అధికారం ఎన్నిక ద్వారా దేశ నాయకుడు, రాష్ట్రపతి, మన దేశ నాయకుడు ఎన్నిక కాబడతారు. కాబట్టి ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ సావరిన్ రిపబ్లిక్. ఇండియా షాల్ బి ఎ యూనియన్ ఆఫ్ అర్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్, ఇండియన్ స్టేట్స్ అండ్ అదర్ పార్ట్స్ అవుట్ సైడ్ బ్రిటిష్ ఇండియా అండ్ ఇండియన్ స్టేట్స్ యాజ్ ఆర్ విల్లింగ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే 3 రకాలటువంటి భౌగోళికమైనటువంటి ముక్కలు దేశంలో భాగం అవ్వచ్చు. ఒకటి, అంతకుముందు బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి అంటే బాంబే ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ కానీ, మద్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలు కానీ, లేదంటే రాజ్యాలు ప్రిన్స్లీ స్టేట్స్ కానీ, ఈ 2 కాకుండా భారతదేశంలోను బ్రిటిష్ ఇండియాలోను ప్రిన్స్లీ స్టేట్స్లోనూ కాకుండా బయట ఉండి ఇప్పుడు భారతదేశంలో భాగం అవ్వాలనుకుంటున్న వాళ్ళు భారతదేశంలో భాగం అవుతారు అని చెప్తుంది రెండో ప్రిన్సిపల్. మూడోది, ఇట్లా తయారైన భారతదేశం యొక్క యూనియన్ అంటే ఈ దేశం ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడిన అధికారాల బేసిస్ మీద నడుస్తుంది. ఈ అధికారం, ఈ ఇండిపెండెన్స్, ఈ సావర్నిటీ, ఆ అధికారానికి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల నుంచి వస్తుంది. ఇట్ షల్ ఫ్లో ఫ్రమ్ ద పీపుల్. ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా షల్ బి గ్యారంటీడ్ అండ్ సెక్యూర్డ్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. అందరికీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అందించబడుతుంది. అందరికీ సమానత, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్, అవకాశాల విషయంలో కానీ స్టేటస్ విషయంలో కానీ ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. అంతేవిధంగా ఫండమెంటల్ ఫ్రీడమ్స్, మౌలిక అధికారాలు, హక్కులు, స్వేచ్ఛలు ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వొకేషన్, అసోసియేషన్, యాక్షన్, సబ్జెక్ట్ టు లా అండ్ పబ్లిక్ మొరాలిటీ. అంటే చట్టం పరిధిలో ఉన్నంత వరకు లేదా పబ్లిక్ మొరాలిటీలో ఉన్నంత వరకు మాట్లాడేది కానీ, మనం ఉచ్చరించేది కానీ, అనుకునేది కానీ, నమ్మేది కానీ, వర్షిప్ కానీ, చేసే ఉద్యోగం కానీ, అసోసియేషన్స్గా ఫామ్ అవ్వడం కానీ, చేసే చర్యలు కానీ, వీటన్నిటిలో మనకి స్వాతంత్రాన్ని
ఈ ఈ స్వాతంత్రం ఉండాలి అని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో వాళ్ళు పేర్కొన్నారు. మైనారిటీస్ కానీ, బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కానీ, డిప్రెస్డ్ క్లాసెస్ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, వీటన్నిటికీ హక్కులు, స్వేచ్ఛలు ఇవ్వబడతాయి అని కూడా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఉన్నట్టు మనం చూస్తాం. ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ సావరెన్ రైట్స్ ఆన్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్ షల్ బి మెయింటైన్డ్ అకార్డింగ్ టు జస్టిస్ అండ్ లా ఆఫ్ సివిలైజ్డ్ నేషన్స్. న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం సివిలైజ్డ్ నేషన్స్ ఏ విధంగా అయితే వాళ్ళ భూమిని, వాళ్ళ సముద్రాలని, వాళ్ళ గాలిని ఏ విధంగా అయితే కాపాడుకుంటారో, అలాగే భారతదేశానికి ఏదైతే ఈ టెరిటరీ చెందుతుందో దాని యొక్క సమగ్రతని ఈ దేశం కాపాడుకుంటుంది. ద ల్యాండ్ వుడ్ మేక్ ఫుల్ అండ్ విల్లింగ్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రమోషన్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ జాతి యొక్క శాంతికి, సంక్షేమానికి ఈ దేశం పాటుపడుతుంది అని చెప్పి ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఒకసారి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ అంటే ఏ విధంగా సంస్థలని అరేంజ్ చేసింది ప్రభుత్వాన్ని గమనిస్తే, ఒక రాజ్యాంగం బ్యాలెన్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఒక శక్తివంతమైంది, ఎఫెక్టివ్ అయింది అవుతుంది అని గమనించాం. ఒక రాజ్యాంగం ముందు మౌలికంగా ఆ దేశంలో ప్రజాస్వామ్యం, సంక్షేమానికి కట్టుబడి ఉండడం ఖచ్చితంగా జరగాలి. కానీ రాజ్యాంగ పరిషత్తు ఎంతోసేపు ఆలోచించి ఒక బ్యాలెన్స్ని తయారు చేయడంలో సమయాన్ని వెచ్చించింది. ఆ బ్యాలెన్స్ ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి, జ్యుడిషియరీకి, కార్యపాలికకి, చట్టసభలకి, న్యాయపాలికకి మధ్యలో ఒక బ్యాలెన్స్ని తయారు చేయడం ద్వారా ఇది సాధించినట్టు మనం గమనిస్తాం. దీనివల్ల మనకు ఒక పార్లమెంటరీ వ్యవస్థ, ఒక ఫెడరల్ వ్యవస్థ, అంటే అధికారం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా, పార్లమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం పార్లమెంట్కి లోబడి ఉంటుంది. ఆ తర్వాత అధికారం ఫెడరల్ వ్యవస్థలో అంటే కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి, వీటి మధ్యలో అధికారం డివైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ అధికారాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్యలో, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో డివైడ్ అయినట్టు బ్యాలెన్స్డ్గా మనం గమనిస్తాం. సో ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ని వాళ్ళు అరేంజ్ చేస్తూ మన రాజ్యాంగ పరిషత్తులోని రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు మన దేశం యొక్క పూర్వ అనుభవం, వేరే దేశం యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని చేశారు. కాబట్టి వేరే దేశాల నుంచి తీసుకోవడంలో మన దేశం రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులు ఏమీ సిగ్గుపడలేదు. నిజానికి వాళ్ళ యొక్క తెలివికి, జ్ఞానానికి ఇది ఒక టెస్ట్మెంట్గా మనం ఒక ప్రూఫ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు ఏదైనా తెలివిగా చేస్తే దాన్ని మనం కూడా చేయడంలో తప్పేం లేదు. కాబట్టి ఎన్నో ప్రావిజన్స్ని వేరే దేశాల నుంచి వీళ్ళు బారో చేసుకున్నారు. అంబేద్కర్ అంటాడు, ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని. ఆ తర్వాత కానీ ఇవి బేసిక్ ఏదో జస్ట్ తీసుకోవాలి అని చెప్పి తీసేసుకోలేదు. అట్లా వేరే ప్లేసెస్ నుంచి వీటిని ఇమిటేషన్, స్లేవిష్ ఇమిటేషన్ కాదు, బానిసత్వపు అనుకరణ కాదు. ఆ విధంగా మనం ఏ దేశాల నుంచి మనం భారతదేశం రాజ్యాంగం వేరే ప్రావిజన్స్ని అడాప్ట్ చేసుకుంది అని గమనించినట్లయితే, ఈ చాప్టర్లో 5 దేశాలు వాటి నుంచి మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ గురించి ఇచ్చారు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఎలక్షన్ జరిగే విధానం గురించి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఓట్లు జరిగినప్పుడు ఎవరికైతే మెజారిటీ వస్తాయో వాళ్ళే నెగ్గుతారు. దాన్ని ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఎన్నిక అయిన ప్రభుత్వానికి పార్లమెంట్కి లోబడి ఉండాలి, వాళ్ళ మెజారిటీ పార్లమెంట్లో ఉండాలి అన్న విషయం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ కానీ ఏ చట్టసభ అయినా సరే చట్టసభలో వాళ్ళకి మెజారిటీ ఉండాలి ఆ వ్యవస్థని. ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా వ్యవస్థని, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ హర్ ఆర్ హిజ్ రోల్, స్పీకర్ వ్యవస్థని, లా మేకింగ్ ప్రొసీజర్, చట్టాలను తయారు చేసే వ్యవస్థని, వీటన్నిటిని మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇన్ యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం తీసుకున్నవి చార్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే జ్యుడిషియరీ తను అనుకుంటే ఏదైనా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టసభలు కానీ లేదా ఎగ్జిక్యూటివ్ కానీ చేస్తే
అది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పొచ్చు. దాన్ని ఇండిపెండెన్స్ జ్యుడిషియల్ రివ్యూ అంటాం. అది రివ్యూ చేసి చెప్తుందనమాట రాజ్యాంగానికి తగ్గట్టుగా ఉందా లేదా అని. ఆ పవర్ ఇచ్చాము మన దేశంలో, అది యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకొని. రెండు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీ ఎవరికి తలొగ్గి ఉండదు, అది స్వతంత్రంగా దాని పని అది చేసుకోవచ్చు, అంటే జడ్జిలు స్వతంత్రంగా ఉండొచ్చు అనమాట. ఐరిష్ కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్లోంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. నిజానికి ఫ్రెంచ్ విప్లవంలో ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్గా ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీని మనం గమనించవచ్చు. వీటిని మనం ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి బారో చేసుకున్నాం. చివరిగా కెనేడియన్ కాన్స్టిట్యూషన్. కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాము అంటే అ క్వాజీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఆ ఫెడరల్ గవర్నమెంట్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. సాధారణంగా యూనిటరీ గవర్నమెంట్ అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్ ఉంటాయి, ఇద్దరి మధ్యలో సరిగ్గా సగం సగం పవర్స్ డివైడ్ అయి ఉంటాయి. కానీ కెనడా నుంచి మనం తీసుకున్నటువంటి ఈ ప్రిన్సిపల్ ఏంటంటే క్వాజీ ఫెడరల్, అంటే పేరుకి ఫెడరల్ కానీ పూర్తిగా ఫెడరల్ కాదు. అలా అని చెప్పి ఫెడరల్ ఫీచర్స్ ఉండవు అని కాదు, ఫెడరల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఏంటి, ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ద ఐడియా ఆఫ్ రెసిడ్యువల్ పవర్స్. రెసిడ్యువల్ పవర్స్ అంటే తర్వాత మనం చూస్తాము, అధికారాలని, పవర్స్ని మనం 7th షెడ్యూల్లో డివైడ్ చేసాం 3 లిస్ట్స్ కింద, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని. ఈ 3 కాకుండా ఇంకా ఏమన్నా అధికారాలు ఉన్నాయి అంటే ఆ అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ చేతిలో ఉంటాయి అన్నమాట. ఓకే, చివరిగా కన్క్లూజన్. మన రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్ళ యొక్క జ్ఞానం, వివేకానికి యొక్క ఫలితమే మన భారతదేశ రాజ్యాంగం. ఎందులో అయితే మనం దేశం యొక్క ఉన్నతమైనటువంటి విలువలు, మౌలికమైనటువంటి యాస్పిరేషన్స్ని అందరూ షేర్ చేసుకునే యాస్పిరేషన్స్ని మనం ఈ రాజ్యాంగంలో గమనించవచ్చు. నిజానికి ఒక లివింగ్ డాక్యుమెంట్గా, ఒక లివింగ్ రియాలిటీగా మన రాజ్యాంగం ఉంది అంటే దానికి కారణం ఈ అందరూ షేర్ చేసుకునే వాల్యూస్కి అదొక డాక్యుమెంట్గా, ఒక స్థానంగా ఉండడం మాత్రమే. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ యునిక్ డాక్యుమెంట్ విచ్ ఇన్ టర్న్ బికేమ్ అన్ ఎగ్జాంపులర్ ఫర్ మెనీ అదర్ కాన్స్టిట్యూషన్స్. తర్వాత మనం పాస్ చేసిన తర్వాత ఎన్నో రాజ్యాంగాలు మనల్ని చూసి తయారు చేసుకున్నాయి. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా కానీ. మనం 3 సంవత్సరాల పాటు ఇంచుమించుగా వెతికి రాయడానికి కారణం ఒక రైట్ బ్యాలెన్స్ని, సంస్థల మధ్యలో ఒక సరైనటువంటి బ్యాలెన్స్ తయారు చేయడం, అదేవిధంగా వివిధ డైవర్సిటీ ఉండి ఎన్నో రకాలైనటువంటి ప్రజల మధ్యలో ఉండే వాళ్ళ యాస్పిరేషన్స్ని, వాళ్ళ విలువలని, వాళ్ళ ఆశల్ని, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అరేంజ్ చేయడం, దానివల్లే మనకి అంత టైం పట్టింది అని చెప్పొచ్చు. ఇంకా డీప్గా ఈ రాజ్యాంగం ఏంటి, ఎలా ఉంది, ఏం చెప్తుంది అని మనం బేసిక్గా ఇంట్రడక్టరీ లెవెల్లో మాట్లాడుకున్నటువంటి ఈ విషయాలన్నింటినీ రాబోయే చాప్టర్స్లో మనం చూస్తాం.